అందరికీ ప్రైజ్ దిలాడమ్మా. ప్రైజ్ దిలాడు చెప్పండి. రిషి సరిగ్గా కూర్చో. డానియల్ సరిగ్గా కూర్చోవాలి. మనం వినబోయే స్టోరీ ఒక వ్యక్తి, అతని పేరు యోనా. ఏం పేరు అతని పేరు? యోనా. యోనా ఎవరి కుమారుడు అంటే అమితయ్య కుమారుడైన యోనా. ఓకే, యోనా వాళ్ళ తండ్రి పేరు ఏంటి? అమితయ్య. ఓకే, అమితయ్య వాళ్ళ కుమారుడు పేరేంటి? యోనా. అమితయ్య కుమారుడి పేరేంటి? యోనా. గట్టిగా చెప్పండి. యోనా గొప్ప ప్రార్థనాపరుడు అని ఎవరు చెప్పారంటే దేవుడే చెప్పారు. ఇట్లా వినాలి. దానియేల్ ఇట్లా నామేంచారు. యోనా గొప్ప ప్రార్థనాపరుడు. అతను ప్రార్థన చేస్తుండగా ఒకరోజు దేవుడు యోనాకి ప్రత్యక్షమై యోనాని నినివే పట్టణానికి వెళ్ళమన్నారు. యోనా ఇక్కడ ఉన్నారు జోదాలో. అయితే అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండేదంట. అతను యోనా ఎక్కడ ఏ ప్రాంతంలో నివసించేవాడంటే ప్రశాంతమైన వాతావరణం అంటే పర్వతాలు, కొండల పైన మంచి అడవి పూలు సువాసన కదా, పక్షులు కిలకిల సౌండ్లు. ఇలా చూడాలి, నావేమి చూడాలి? ఫ్రంట్కి చూడాలి. దానియేల్ ఫ్రంట్కి చూడు, ఇట్లా చూడు, అట్లా వెనక్కి తిరగకూడదు. ఓకేనా? వెనక్కి తిరగకూడదు. అయితే ఆ ప్రశాంతమైన వాతావరణంలో గడిపే యోనా ఒకరోజు ప్రార్థిస్తున్నప్పుడు యేసు ప్రభువు తనకి ప్రత్యక్షమై, యోనా, నాకు నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ విరుద్ధంగా జీవిస్తున్నారు. అంటే వాళ్ళ ప్రవర్తన, బిహేవియర్ ఏం బాగోలేదంట. వాళ్ళు దేవుని దృష్టికి ఇష్టలుగా లేరంట. దేవుని దృష్టికి ఇష్టలుగా లేకుండా ప్రవర్తిస్తున్నారంట. అంటే చెడ్డమైన పనులు చేయడం, చెడ్డగా మాట్లాడడం. లక్ష్మణ్ సరిగ్గా కూర్చోవాలి. ఫాలో యువర్ హ్యాండ్స్. ఓకే, చెడ్డమైన పనులు, చెడ్డ మాటలు, దేవునికి ఇష్టంగా ప్రవర్తించుకోకుండా అయిష్టంగా ప్రవర్తిస్తున్నారు. వారు నా దృష్టికి చాలా చెడ్డగా ఉన్నారు. నువ్వు వెళ్ళి ఆ ప్రజలతో చెప్పు, వారిని నేను నాశనం చేసేస్తాను. ఓకేనా? వినండి శ్రద్ధగా. నేను వారిని నాశనం చేసేస్తానని చెప్తే అప్పుడు యోనా ఏమన్నారంటే, దేవా, నేను నినివే పట్టణంలో ఉన్న ప్రజలకు శత్రువులు కదా, నేను ఇప్పుడు వెళ్ళి ఆ ప్రజల్ని మార్చాలంటే వారు నన్ను చంపేస్తారు అని భయపడిపోయి యోనా పరిగెత్తుకుంటూ ఇట్లా చూడు, ఇట్లా లక్ష్మణ్. యోనా పరిగెత్తుకుంటూ దేవుని చెప్పిన మాటకి నా విధేయత చూపించకుండా పరిగెత్తుకుంటూ తను ఒక ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ఓడ గురించి ఎత్తుక్కుంటాడు. ఎందుకంటే నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీష్కు వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటాడు. ఈ తర్షీష్కి వెళ్ళాలంటే ఓడ మాత్రమే అక్కడ వాహనం. ఓకేనా? అక్కడ ఓడలోకి వెక్కాలంటే ఒక ప్లేస్కి వెళ్ళి ఓడని ఎదుక్కొని గబగబా పరిగెత్తుకుంటా ఓడ దగ్గరికి వెళ్ళి ఓడ ఉందని చూసి ఆ ఓడలోనికి ఎక్కేస్తాడు. ఎవరు ఎక్కేస్తారు ఓడలోకి? యోనా. ఓకే, ఓడలోకి ఎక్కేసిన తర్వాత కొంచెంసేపటి అందరికి బాగానే ఉంటుంది. ఆ తర్వాత కొంచెంసేపటికి ఆ షిప్ అంతా, ఆ ఓడంతా ఒక పెద్ద గాలులతో, పెద్ద తుఫానుతో మొత్తం ఆ ఓడంతా కదిలిపోతూ ఉంటుందంట. పెద్ద గాలులు, ఓకే, భయంకరమైన తుఫాను వచ్చేస్తుందంట. ఆ తుఫాను వల్ల షిప్ అంతా ఊగిపోతూ ఉంటుంది. ఆ ఊగిపోతూ ఉంటే ఆ షిప్లో ఉన్న, ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ రిషి సరిగ్గా కూర్చోవాలి. మీరు వినేశారు, మళ్ళీ ఒకసారి వినండి. నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతా. ఓకేనా? ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ చాలా భయపడిపోయి మేము చచ్చిపోతామేమోనని భయపడతారనమాట. సరే వచ్చే ప్రజలందరూ భయపడిపోయి వస్తుంటే అక్కడ ఉన్న ఓడగల ఓనర్, సరే ఇట్లా రా, కూర్చో, ఇక్కడికి రా. అయితే ఓడలో ఉన్న ప్రజలందరూ భయపడుతూ ఉంటుంటే ఓడగల ఓనర్ ఏం చేస్తారంటే
అక్కడున్న ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఇట్లా విను లక్ష్మణ్, ప్రజలందరి దగ్గరికి వెళ్ళి మీ దేవతలను ప్రార్థించండి, మనం చనిపోయేలా ఉన్నాం, ఈ ఓడ అంతా కదిలిపోతుంది, పెద్ద పెద్ద గాలులు తుఫాన్లు వచ్చేస్తున్నాయి, మీ దేవతలను ప్రార్థిస్తే మనం చావకుండా ఉంటాము అని చెప్తారంట. కానీ ఓడలో యోన ఏం చేస్తాడంట? అందరూ ప్రార్థిస్తున్నారు కానీ యోన మాత్రం ఓడ క్రింద ప్రాంతానికి వెళ్ళిపోయి బాగా గాఢమైన నిద్రలో ఉంటాడంట. ఆ గాఢ నిద్రపోతున్నప్పుడు ఆ ఓడ రేవకల ఓనర్ వచ్చి ఏం చేస్తారంటే, ఈ నిద్రపోతా ఏం చేస్తున్నావు నువ్వు, ఇక్కడ అందరూ భయపడిపోయి మేము చనిపోతాము, మనం చనిపోయేలాగా ఉన్నాము, తుఫాన్ వచ్చేస్తుంది, నువ్వు ఎలా నిద్రపోతావు, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు అని అంటారంట. నీ దేవుణ్ణి ప్రార్థిస్తే మనం చావుకోకుండా ఉంటాము అని అన్నారంట. ఎవరు? షిప్ ఓనరు. ఎవరితో అన్నారు? యోనాతో అన్నారు. అయితే యోనా వెంటనే లేచి దేవుణ్ణి ప్రార్థించడం కన్నా ముందు అతను అనుకుంటాడు, యోనా నేను దేవుని మాటకి విధేయత చూపించలేదు, అందుకే ఈ భయంకరమైన తుఫాన్ వస్తుంది, అందువలనే మీరందరూ ఏం చేస్తారంటే నన్ను ఎత్తి ఈ ఓడలోకి పడేయండి అంటారు. దానికన్నా ముందు ఏంటంటే అసలు ఇది ఎందుకు వస్తుంది, ఈ తుఫాన్ ఎందుకు వస్తుంది, ఈ భయంకరమైన తుఫాన్ ఎందుకు వస్తుంది అని అడిగితే ఆ ఓడలో ఉన్న వ్యక్తులందరూ వారి దేవతలు ప్రార్థిస్తున్నారు కానీ ఎవరికి తెలియదు. కానీ యోనాకు ఒక్కడికే తెలుసు, యోనా వల్లే తుఫాన్ వచ్చిందని. ఎవరి వల్ల వచ్చింది తుఫాను? యోనా వల్లే తుఫాన్ వచ్చిందని. అప్పుడు యోనా వల్ల తుఫాన్ రావడం వల్ల యోనా అనుకున్నది ఏంటంటే మీరందరూ కలిసి నన్ను ఎత్తి ఓడలో నుంచి పడేయండి, సముద్రంలోకి పడేస్తే ఈ తుఫాన్ అంతా ఆగిపోతుంది అని చెప్తున్నప్పుడు వారందరూ వింటారు కానీ వెంటనే ఆ పని చేయలేదు. ఆ ఓడలో ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే ఆలోచిస్తున్నారు, మెల్లమెల్లగా దేవతలకు ప్రార్థించడం, ఆ ఓడలో ఉన్న చిన్న చిన్న వస్తువులు ఏమైనా వస్తువులు ఉంటే అట్లని సముద్రంలో పడేసి ఓడని తేలిగ్గా చేస్తుంటే ఆ ఓడ కొంచెం ఏమైనా నిదానిస్తుందేమోనని. కానీ అలా చేస్తున్నప్పుడు కూడా అది ఓడ ఊగుతూ పెద్ద పెద్ద గాలులతో బాగా భయంకరమైన గాలులు వచ్చేస్తున్నాయి. ఫ్రెండ్స్ విను, అయితే ఆ ఓడ ఇరిగిపోయేలాగా ఇంకా భయంకరమైన తుఫాను పెరిగిపోతుందంట. బాగా ఘోరంగా పెరిగిపోతుంటే తాగుతారా? ఎవరైనా వాటర్ తాగుతారా? వినాలి. భయంకరమైన తుఫాన్ ఇంకా పెరిగిపోతుంటే వారందరికి భయం వేసిందంట. రిషి విను, ఫ్రెండ్స్ వినాలి, తర్వాత మాట్లాడుకోవచ్చు. స్టోరీ అంతా అయిపోయిన తర్వాత అందరూ మాట్లాడుకోవచ్చు. ఓకే, అయితే అతన్ని ఏం చేస్తారంటే ఎత్తి పడేయడానికి ఆలోచించారు కదా, కానీ ఆఖరికి తనకి అనిపించింది ఇంకా ఇదే, ఏం చేయాలి, యోనాని ఎత్తి సముద్రంలో పడేయాలి. వినాలి, ఎవరికి వాళ్ళు ఉన్నారు. Fold your hands. సరిగ్గా కూర్చో. అయితే ఎత్తి పడేస్తారు, యోనాని ఎత్తి సముద్రంలో పడేస్తారు. యోనాని ఎత్తి సముద్రంలో పడేవేసిన కొంచెంసేపటికి ఇదిగోండి, ఇక్కడ యోనాని ఎక్కడున్నాడు? యోనా వాటర్లో ఉన్నాడు, షిప్లో ఉన్నాడా? వాటర్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఫ్రెండ్స్ ఏంటో కూర్చోడం, ఇలా కూర్చో, ముందు కూర్చో, ఇలా ముందుకు జరుగు, ఇంకా ఇలా వెనక్కి కూర్చో, ఇక్కడ అమ్మాయి వెనక్కి కూర్చో, వచ్చేయాలి టోటల్గా. అయితే యోనాని ఎత్తి సముద్రంలో పడేసిన వెంటనే ఇదిగోండి ఇలా పడేస్తారు. సముద్రంలో పడేసిన వెంటనే ఆ సముద్రంలో పడేసిన తర్వాత సముద్రంలో యోనా అటు ఇటు తేలుతూ ఉన్నాడు. ఓకేనా? అయితే ఇక్కడ యోనా సముద్రంలో పడేసిన తర్వాత షిప్ అంతా నిమ్మలించింది. షిప్ అంతా ఆ గాలులు తుఫాన్లు అన్నీ ఆగిపోయి నిమ్మలించేసింది. సైలెంట్గా అందరూ అమ్మయ్య అనుకున్నారు. అక్కడ షిప్లో ఉన్న వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే మా దేవతకు ప్రార్థించడం వల్ల ఈ తుఫాన్ ఆగలేదు, కేవలం
యోనా నమ్ముకున్న దేవుడికి ప్రార్థించడం వల్లే ఈ తుఫాను అంతా ఆగిందనని వాళ్ళందరూ నమ్మరు. షిప్లో ఉన్న వాళ్ళ ప్రజలందరూ నమ్మారు. అప్పుడు దేవుని నమ్ముకోవడం కూడా వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఓకే, ఆ తర్వాత యోనా సముద్రంలో పడేసిన తర్వాత ఒక పెద్ద చేప, సముద్రం అంటే పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, చాలా జంతువులు ఉంటాయి. ఓకేనా, నీటిలో జీవించే జంతువులు ఉంటాయి, చేపలు, ఇంకా స్టార్ ఫిష్లు, ఇంకా వేరే వేరే జంతువులన్నీ ఉంటాయి. అయితే ఒక పెద్ద చేప అంట యోనాని మింగేసిందంట, నోటిలోకి లోపలికి మింగేసిందంట, లోపలికి వెళ్ళిపోయాడంట, చేప కడుపులోకి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు చేప కడుపులోకి వెళ్ళిపోయినప్పుడు యోనా బ్రతుకుతాడా చనిపోతాడా? చనిపోతాడు. కానీ చనిపోలేదు యోనా, దేవుడు బ్రతికించాడు. ఎలా అంటే యోనా 3 రోజులు యోనా చేప కడుపులో ఉన్నాడంట. ఎన్ని రోజులు ఉన్నాడు యోనా? 3 రోజులు. 3 రోజులు యోనా చేప కడుపులో దేవుడికి ప్రార్థిస్తూనే ఉన్నాడంట. చెరి ఇట్లా చేప కడుపులో దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడంట. ఆ 3 రోజులు దేవునికి ప్రార్థించింది ఎలా అంటే పశ్చాత్తాపడ్డాడంట. దేవా, నేను నీ మాట వినలేదు, దేవా నేను నీ మాట సరిగ్గా వినలేదు, మీరు చెప్పినట్టు నేను చేయలేదు కాబట్టి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చాలా బాధపడ్డాడు. బాధపడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యం చేశాడు. దేవుడు ఏం గొప్ప కార్యం చేశాడు? చేప కడుపులో ఉన్నప్పుడు యోనా చనిపోకుండా చేశారు. ఆ తర్వాత చేప కడుపులో నుంచి 3 రోజుల తర్వాత చేప కడుపులో నుంచి ఒక ఉమ్ము ద్వారా, చేపకు ఒక ఉమ్ము ద్వారా బయటకు వచ్చేసాడంట. చెరి వింటున్నావా? చేప కడుపులో నుంచి యోనా బయటకు వచ్చేసాడంట, చచ్చిపోలేదంట. చేప కడుపులో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ యోనా మళ్ళీ ప్రార్థించగా దేవుడు ప్రత్యక్షమై నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరికీ మీరు చెప్పాలి. ఏమని చెప్పాలి? అక్కడ ఉన్న ప్రజలకి నువ్వు వెళ్ళి ఆ ప్రజలతో ఎలా చెప్పు. ఏమని చెప్పాలంటే అక్కడ ఉన్న ప్రజలు చాలా చాలా దారుణమైన కార్యాలు చేస్తున్నారు, దేవునికి ఇష్టమైన పనులు చేయట్లేదు, కాబట్టి నేను ఆ సామ్రాజ్యాన్ని అంతటిని నాశనం చేస్తానని చెప్పారు. దానియేల్ అక్కడ ఉన్న ప్రజలందరినీ నేను నాశనం చేస్తానని చెప్పు అని అంటే అప్పుడు నినివే పట్టణానికి యోనా వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరితో చెప్పాడంటే ఏమని చెప్పాడంటే 3 రోజులు అక్కడ ప్రయాణం చేశాడంట ఆ పట్టణంలో. చెరి వినాలి, ఆ 3 రోజులు ఆ పట్టణంలో వీధులంతా తిరిగాడంట. ఆ పట్టణం అంతా చెప్పాలంటే ప్రతి ఒక్క వీధిలోకి తిరగాలంటే 3 రోజులు పట్టిందంట. అంటే పెద్ద పట్టణం. 3 రోజులు తిరిగి ఆ ప్రజలందరికీ మీరు దేవుని మాట వినట్లేదు, మీరు చాలా దుష్కార్యములు చేస్తున్నారు, చెడ్డ పనులు చేస్తున్నారు, కాబట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు నాశనం చేస్తాడు, అంతకన్నా ముందు మీరు మారాలి. అది 40 రోజులు మాత్రమే గడువు ఇచ్చారు దేవుడు. ఎన్ని రోజులు గడువు ఇచ్చారు? 40 రోజులు. ఆ 40 రోజుల్లో మీరు మారాలి అంటే అక్కడున్న రాజుతో సహా, నినివే పట్టణంలో ఉన్న రాజుతో సహా మొత్తం అందరూ మారారు. మొత్తం అందరూ మారారు. అరే మహిదర్, ఎట్లా చూడు, నా వైపు చూడాలి. ఓకేనా? స్టోరీ ఇంట్రెస్ట్గా ఉంటుందా లేదా? అయితే ఇంకో చేప కడుపులో నుంచి ఇలా బయటపడిపోయాడు. బయటపడ్డ తర్వాత నినివే పట్టణానికి వెళ్తాడు. నినివే పట్టణానికి వెళ్ళిన తర్వాత మొత్తం అందరినీ మార్చడానికి 3 రోజులు తిరుగుతాడు. 3 రోజులు తిరిగిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ మారుతారు. ప్రజలందరూ మారి రాజుతో సహా మారిపోతారంట. అప్పుడు దేవుడికి ఇష్టంగానే జీవిస్తారంట అందరూ, నినివే పట్టణంలో ఉన్న ప్రజలు. ఆ తర్వాత 3 రోజులు అయిపోయిన తర్వాత యోనా ఏం చేస్తారంటే ఒక ప్రాంతంలో తూర్పు తీరంలో ఒక ప్రాంతంలో తూర్పు వైపున అతనికి ఏ ప్లేస్ లేదు నివసించడానికి. నినివే పట్టణంలో ఎవరు అతని హౌస్లో ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఇతను ఏం చేశాడంటే ఒక ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఒక గుడారం లాంటిది, అంటే దానిపైన ఏమీ లేవు, ఓన్లీ కర్రలతో పందిర్ లాంటిది వేసుకున్నాడంట. వేసుకొని అక్కడ నివసిస్తున్నప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యం చేశారంట. ఏం చేశారంటే రాత్రికి రాత్రే ఒక సొర చెట్టును తన పైన నీడలాగా వచ్చేలాగా చేశారంట. సొర చెట్టు అంటే అది కింద పాగుతుంది కాబట్టి అది దానంతటా అది పెరిగి, వినాలి కావ్య, ఇట్లా
దాని అందరికి అది పెరిగిపోయి ఆ పందిరి మీద మొక్కలాగా వచ్చేసిందంట. చెర్రీ ఇదిగోండి మొక్కలాగా వచ్చేసిందంట. ఫస్ట్ అంత చక్కగా నీడగా ఉందంట. తనకి ఎండ దెబ్బ తగలకుండా యోనాకి నీడగా ఉందంట. అయితే ఒక్కరోజు ఆ తెల్లారి చూడంగానే ఆ మొత్తం ఆకులన్నీ ఎండిపోయినాయంట. అంటే ఒక పురుగు లాంటిది ఆ కాడని తినేసేసరికి మొత్తం ఆకులన్నీ ఎండిపోయినాయంట. ఆకులన్నీ ఎండిపోతే దేవా ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు అని బాధపడ్డాడంట. బాధపడుతూ ఏడ్చి ప్రార్థనలో అంటున్నాడంట, దీనికన్నా నాకు చావే మేలు అన్నాడంట. అంటే చాలా విపరీతమని అంట. ఎక్కడ నీడ లేదు, ఎలాంటి ఆహారం లేదు, దాహం తీరట్లేదు, నాకు చావే గతి అనుకున్నాడంట. చచ్చిపోదాం అనుకున్నాడంట. అప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేశారంటే యోనాతో మాట్లాడారంట. ఏమని ప్రార్థించగా, ఒక్క రోజులో సొర చెట్టు అనేది నీకు నీడగా నేను ఇచ్చాను, తెల్లారగానే అది ఎండిపోయేలాగా చేశాను. ఒక్క రోజులో వచ్చిన దాన్ని నువ్వు దాని గురించి అంత బాధపడుతున్నావు మొక్క గురించి. మరి 12,000 క్రితం 12,000 మంది ప్రజలు వాళ్ళందరూ పాడైపోతుంటే నేను బాధపడినా అని అంటారంట. అంటే నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ పాడైపోతున్నారు కదా. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నేను బాధపడినా అన్నాడంట. వినపడుతుందా? అర్థమవుతుందా? ఓకే. దేవుడు ఆ మాట అనగానే ఏం చేశారంటే యోనా, దానియేలు ఇటు చూడు స్వీటీ అయితే అక్కడున్న ప్రజలందరూ మారారు. దేవుడు సంతోషంగానే ఉన్నారు. కానీ యోనా చేసిన మాట ఏంటి? చేసిన తప్పేంటి? యోనా చేసిన తప్పేంటి? దేవుడు చెప్పినట్టు వినలేదు. అవునా కాదా? సరే, దేవుడు చెప్పిన మాట వినలేదు. దేవుడు చెప్పిన మాట వినుకోకుండా ఏం చేశాడంటే వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు. కానీ తిరిగి వచ్చేసాడు. అయినా అప్పుడు దేవుడు చెప్పాడనమాట, నువ్వు నాకు విధేయత చూపించలేదు, అందుకే నీకు ఇలాంటి శిక్ష విధించాను అని చెప్పాడంట. అప్పుడు తను పశ్చాత్తాపడి యోనా ప్రార్థించగా ఏం జరిగిందంటే యోనాని దేవుడు క్షమించేశాడంట. క్షమించడం వల్ల యోనా సంతోషంగాను ఉన్నాడంట. అర్థమవుతుందా? దీన్ని బట్టి ఏంటంటే మనం దేవునికి ప్రార్థిస్తే దేవుడు మనకి చాలా ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడికి మనం విధేయత చూపిస్తే బెంజ్మాన్ ఇట్లా కానీ దేవుడికి మనం ప్రార్థిస్తే, దేవుడికి మనం విధేయత చూపిస్తే దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. అంటే మనకి ఏది కావాలంటే అది ఇస్తారు, ఏది చేయాలంటే అది ఇస్తారు. ఎలాంటివి? మనకి చదువుకోవడానికి ఏం కావాలి? బుక్స్ అన్నీ కావాలి, ఫీజెస్ అన్నీ కట్టాలి మన పేరెంట్స్, అవునా కదా? సో అవన్నీ మనకు దేవుడు సాయం చేస్తారు. మీకు ఆడుకోవడానికి బొమ్మలు కావాలి, అవునా కదా? ఇవన్నీ దేవుడే సాయం చేస్తారు. వినాలి ఇటు దానియేలు వినాలి. సో మనందరం ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకున్నాం? యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి. ఎక్కడికి? నినివే పట్టణానికి. ఓకేనా? నినివే పట్టణానికి వెళ్ళాడు. యోనా చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు? ఓకే. అలాగే నినివే పట్టణంలో ఉన్న ప్రజలు మారకపోతే ఎన్ని రోజుల్లో వాళ్ళని చంపేస్తాను, ధ్వంసం చేసేస్తానని అన్నారు. 40 days దేవుడు గడువిచ్చారు. వాళ్ళు మారమని చెప్పారు. చెర్రీ దేవుడు వాళ్ళు మారమని 40 రోజులు దినాలు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళందరూ మారారు. ఓకేనా? సో మనం దేవుడికి విధేయత చూపించాలి. మనకి ఏదైనా కావాలన్నప్పుడు దేవుని ప్రార్థించాలి. అప్పుడు మనకు గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. ఓకేనా? అలా చేద్దామా? ఓకే. అయితే మీకు ఒక చిన్న యాక్టివిటీ చూపిస్తాను. ఓకేనా? అది చూడండి. ఇక్కడ మీకు ఏమేం కనిపిస్తున్నాయి? చైర్లో ఏమేం కనిపిస్తున్నాయి? ఎన్ని ఎగ్స్ కనిపిస్తున్నాయి? 2 eggs కనిపిస్తున్నాయి. 2 glasses కనిపిస్తున్నాయి. దాంట్లో వాటర్తో ఉంది.
ఓకే, ఇది సాల్ట్ అనమాట. ఓకే, మనం ఫస్ట్ ఒక ఎగ్ని తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో వేసేస్తున్నాం. ఓకే, అది మునిగిపోయింది. అలాగే ఇంకో ఎగ్ని కూడా అదే గ్లాస్ వాటర్ వేరే గ్లాస్ వాటర్లో వేసేస్తున్నాం, అది కూడా మునిగిపోయింది. కానీ 2 గ్లాస్ వాటర్లో మనం సాల్ట్ 2 గ్లాస్ వాటర్లో కాకుండా 1 గ్లాస్ వాటర్లోనే సాల్ట్ వేద్దాం. మెల్లమెల్లగా కొంచెం కొంచెం వేద్దాం. నేను 1 గ్లాస్లోనే వేస్తున్నా. ఓకేనా? అది మెల్లమెల్లగా పైకి వస్తుంది. పక్కనున్న గ్లాస్ వాటర్లో మాత్రం ఎగ్ కిందకే ఉంది. దీంట్లో మాత్రం వేసిన సాల్ట్ వల్ల ఆ ఎగ్ మెల్లమెల్లగా పైకి వస్తుంది. ఎలా అంటే అది చూడండి, కొంచెం మెల్లమెల్లగా కదులుతుంది. ఇక్కడ గ్యాప్ వస్తుంది. వస్తుంది. అదిగోండి పైకి వచ్చిందా? కనిపిస్తుందా మీకు? అదిగోండి పైకి వచ్చిందా? కనిపించిందా మీకు? కనిపించిందా? సాల్ట్ వేసిన వాటర్లో ఉన్న ఎగ్ పైకి వచ్చేసింది. కనిపించిందా మీకు? అంటే ఏంటి? అది సాల్ట్ మనం ఎలా వేసాం? ఒకేసారి వేసేసామా సాల్ట్? మనం ఒకసారి వేయలే, కొంచెం 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 వేసాం. ఆ ఎగ్ పైకి వచ్చే వరకు కొంచెం 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 వేసాం గ్లాస్లో సాల్ట్. అయితే దేవుణ్ణి కూడా మనం నెమ్మదిగా మెల్లమెల్లగా ప్రార్థన చేయాలి, మెల్లమెల్లగా దేవుని వాక్యం వినాలి. ఇట్లా వినాలి. కూర్చోండి, ఇప్పుడే ఇంకా కూర్చోండి, వెళ్ళు అయిపోయింది. మెల్లమెల్లగా దేవునిలో గడపాలి. అప్పుడే దేవుడు మనకి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఇస్తారు. ఇప్పుడు మనం మునిగిపోయి ఉండలేదు, తేలి ఉన్నాం. అంటే మనం దేవునిలో నిలకడగా ఉండాలి. దేవుని దృష్టిలో మనం మంచిగా ఉండాలి. ఎలా? మంచి పనులు చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి ఫ్రెండ్షిప్ చేయాలి. చెడు ఫ్రెండ్షిప్ చేయకూడదు, మంచి ఫ్రెండ్షిప్ చేయాలి. ఓకేనా? అప్పుడు దేవుడికి మనందరం నచ్చుతాము. దేవునికి మనందరం నచ్చుతాము. ఓకేనా? అలాగా మనం అందరం ఉందామా? స్కూల్లో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ అందరితో మంచిగా ఉండాలి. అర్థమైందా? వినాలి, ఇట్లా వినాలి. ఓకేనా? మనం ఎవరెవరి గురించి తెలుసుకున్నాం ఈరోజు? స్వీటీ మధ్యలో వచ్చింది. స్వీటీ స్టోరీ కొంచెం మిస్ అయిపోయింది, మళ్ళీ వింటాం. ఓకేనా? అయితే యోనా గురించి తెలుసుకున్నాం. దేవునికి ప్రార్థిస్తే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం అనుకున్నాం. దేవునికి విధేయత చూపించాలి, దేవుని చెప్పిన మాటలే వినాలి, అప్పుడే మన ఆశీర్వాదాలు పొందుకుంటాం. దీన్ని బట్టి కూడా మీకు అర్థమైంది, చిన్న యాక్టివిటీని బట్టి. ఓకేనా? ఓకే.